हमारा एक जेब में ब्राह्मण है, दूसरा जेब में बनिया है अंटाడు. मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है. आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना. अरे भाई साहब सुनिए ना, पूरा प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहता. मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में, मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा और बनिया है तो बनिया पार्टी कहा. अरे भाई आप कुछ तो फिर आप चलाओ पार्टी को. मैं भाई आप पत्रकार है तो प्रश्न पूछो. मेरे जेब में ब्राह्मण है और मेरे जेब में बनिया है. आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना. अरे भाई साहब सुनिए ना, पूरा प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं चाहता. సో బీజేపీ పార్టీ అంటే బాపనోళ్ళ పార్టీ. 99% బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉన్నారు. జంబికత్తు పట్టుకునే వాళ్ళు పొరగాళ్ళు బీసీలు వాళ్ళని చెడగొట్టారు తప్ప మెయిన్ పైసలు దొబ్బేది కానీ ఈ యొక్క నిర్ణయం తీసుకునే వాళ్ళంతా బాపనోళ్ళే. అది కూడా మన సౌత్ ఇండియా బాపనోళ్ళు కాదు, ఉత్తర భారతదేశపు ఆర్య తెల్ల బాపనోళ్ళు లేదా నాగ్పూర్ సంత్రాలు, గోల్వాల్కర్లు, గాడ్సేలు, ఇంకోడోడు, ఓకే, నడ్డాలు, తొడ్డాలు. సో మీరు చూడండి 99% బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఆర్ఎస్ఎస్లో ఇప్పటివరకు సంచాలకులు, దాని సంచాలకులు అంటారు. సో వాళ్ళందరూ ఎవరు సంచాలకులు ఎవరు అంటే అందరు బాపనోళ్ళే. గోల్వాల్కరు, మోహన్ భగవత్, తర్వాత ఆయన పేరేంది సుదర్శను, తర్వాత హెడ్గేవాకారు, యూ నేమ్ ఇట్. గోల్వాల్కర్ అయితే 30 ఏళ్ళు ఉన్నాడు. ఎన్నికలు ఉండవు, భావస్వేచ్ఛ ఉండదు. ఇవాళ బీజేపీలో ఎవడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే ఢిల్లీలో బాపనోడు పర్మిషన్ తీసుకోవాలి. బీజేపీలో అదే పరిస్థితి, ఆర్ఎస్ఎస్లో అదే పరిస్థితి. ఇలా బీజేపీలో కూడా అద్వానీ, వాజ్పేయి, సుష్మా స్వరాజు, నడ్డా, యు నేమ్ ఇట్. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్లు, హైకోర్టుల జడ్జిలు, సుప్రీంకోర్టుల జడ్జిలు, మెజారిటీ 90% అన్ని కీలు శాఖలలో బాపన ఉంది రాజ్యం. బీజేపీ అంటే బాపనోళ్ళ పార్టీ, మనువాద పార్టీ. బీసీ, ఎస్సీ, ఎస్టీలే కాదు, రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళందరూ కూడా శూద్రులే విడిపెట్టిన వర్ణ వ్యవస్థ ప్రకారం. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ బాపనాయన, ఓకే. నితిన్ గడ్కరీ బాపనాయన. సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రి, చనిపోయింది కానీ అప్పుడు. సో ఏది ఏమైనా బీజేపీ నాయకురాలు యొక్క ఇది బాపనామే. అరుణ్ జైట్లీ, సో బాపనాయన. ప్రకాష్ జవదేవ్కర్ బాపనాయన. రవిశంకర్ ప్రసాద్ బాపనాయన సమాచార మంత్రి ఉండే. సురేష్ ప్రభు యొక్క బాపనాయన. స్మృతి ఇరానీ బాపనామే. మనోహర్ పారీకర్ బాపనాయన. కల్రాజ్ మిశ్రా బాపనాయన. మనోజ్ తివారీ బాపనాయన. సుధాంశు త్రివేది బాపనాయన. సంబిత్ పాత్ర బీజేపీ ఉన్నాడు స్పోక్స్ పర్సన్, సంబిత్ పాత్ర బాపనాయన. శ్రీకాంత్ శర్మ బాపనాయన. కిషోర్ ఉపాధ్యాయ బాపనాయన. బీజేపీ పెట్టిన ఇద్దరు యొక్క వాజ్పేయి కానీ లేకపోతే యొక్క మహోపాధ్యాయుని ఇంకో ఆయన కానీ బాపనాయన, ఓకే. యూ నేమ్ ఇట్. భారతీయ జనసంఘ్ పెట్టిన ఆయన పేరు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బాపనాయన. సో యూ నేమ్ ఇట్, ఓకే. హిందూ మహాసభ పెట్టిన ఆయన సావర్కర్ బాపనాయన. గాంధీని చంపిన గాడ్సే బాపనాయన. యూ నేమ్ ఇట్. ఇది బాపనోళ్ళ రాజ్యం ఉన్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది. తర్వాత ఇది కిషోర్ ఉపాధ్యాయ, రఘువర్ దాస్ బాపనాయన. దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ నడిపిస్తున్నాయన, ఓకే. జయంతి నటరాజన్ బాపనామే, ఓకే, రాష్ట్ర మంత్రి. నృపేంద్ర మిశ్రా బాపనాయన. తర్వాత ముకుల్ రోహతి బాపనాయన యొక్క. మేనకా గాంధీ యొక్క బీజేపీ బాపనాయన. డాక్టర్ మహేష్ శర్మ బాపనాయన. శర్మాలు, మిశ్రాలు వీళ్ళంతా బాపనోళ్ళే, ఓకే. తర్వాత ముఖర్జీలు, ఓకే. బాబిలోన్ సుప్రియో బాపనోళ్ళు. బిపిన్ రావత్ బాపనాయన. సో ఇప్పుడు బ్రాహ్మణ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ అభినందన తెలుపుతూ క్యాబినెట్కి కొత్త మంత్రి అని చెప్తాడు. ఒక్క బాపన ఆడబిడ్డనన్న దేవదాసి అయిందా? 44 దేశాల నుండి ఎంపికైన వారిలో 34 మంది బ్రాహ్మణులు ఉన్నారు. మరి భారతీయ మీడియా చెప్పేది స్పష్టంగా బ్రాహ్మణమే, ఎందుకంటే 80% బ్రాహ్మణులు అందులో ఉన్నారు, ఓకే. పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారతరత్న కూడా బీజేపీ వారికే ఇచ్చారు. 2016-17లో ఇచ్చిన ఎవరెవరికి ఇచ్చారో పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ, భారతరత్న చూడండి. రజత్ శర్మ బాపన. అనుపమ్ ఖేర్ బాపనాయన. ఉదిత్ నారాయణ్ బాపనాయన. సుధీందర్ మెమన్ బాపనాయన. రవిశంకర్ ప్రసాద్ బాపనాయన. యామిని కృష్ణమూర్తి బాపనామే. తర్వాత దీక్షిత్ అవినీష్ బాపనాయన. విశ్వనాథన్ శాంత బాపనాయన. అశ్విన్ తివారీ బాపనాయన. బికుదన్ గాద్ సుపాకర్ బాపనాయన. తర్వాత ప్రతిభా ప్రహ్లాద్ బాపనాయన లేదా బాపనామే. తులసీదాస్ బోర్కర్ బాపనాయన. సోమా ఘోష్ బాపనాయన. సో నీలా మాధవ్ పాండా బాపనాయన. ఎస్ఎస్ రాజమౌళి బాపనాయన. మధుర్ భండార్కర్ బాపనాయన. చూడండి
ఎవ్రీవేర్. అది అవార్డులు కానీ, రివార్డులు కానీ, అధికారం కానీ, ఏ టు జెడ్ బాపనోళ్ళు. సో మన దేశంలో ఉన్నది బ్రాహ్మణులు మాత్రమేనా, వేరే జాతి వారు లేరా? వాళ్ళు ఉన్నది 3% కూడా లేరు, కానీ 97% కంట్రోల్ చేస్తాము, ఈ బడ్జెట్ అంతా దోసుకుంటాము. చూడండి వాళ్ళ అన్యాయం. ఓకే, గౌరవప్రదమైన అర్హులైన దేశంలో బ్రాహ్మణులు మిగిలి ఉన్నారా? భారతదేశంలో బ్రాహ్మణ జనాభా 3%, కానీ వారు 97% బ్రాహ్మణేతరులను వారి మానసిక బానిసలుగా ఉంచారు. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే ప్రభుత్వం ఇప్పుడు బ్రాహ్మణ వికాస్ మాత్రమే మరియు గుజరాతీ వారి అభివృద్ధి మాత్రమే చేస్తున్నారు. చూడండి, రిజర్వేషన్లు అంటూనే అవి లేకుండా బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న పోస్టులు చూడండి. ప్రెసిడెంట్ సెక్రటరీలో మొత్తం పోస్టులు 49 ఉన్నాయి. 49లో 45 బాపనోళ్ళు, ఎస్సీ ఎస్టీలు 4, ఓబీసీ 0. ఎస్సీ ఎస్టీ ఎందుకున్నారంటే ఆ యొక్క రిజర్వేషన్ వల్ల, లేకపోతే అది కూడా ఉండకపోదు. బీసీలకి ఎక్కట్లేదు, బీసీలకు రావాల్సిన అన్ని బాపనోళ్ళు తీసుకుంటారు. ఉపాధ్యక్షుల సచివాలయంలో మొత్తం పోస్టులు 7 యొక్క 7 బాపనోళ్ళే ఉన్నారు. ఎస్సీలు 0, ఎస్టీ 0, బీసీలు 0. క్యాబినెట్ కార్యదర్శులు మొత్తం పోస్టులు 20, అందులో 19 మంది బ్రాహ్మణులు, 1 ఎస్సీ ఎస్టీకి సంబంధించి 1. ప్రధానమంత్రి కార్యాలయంలో మొత్తం పోస్టులు 35, అందులో 33 మంది బాపనోళ్ళు, ఎస్సీ ఎస్టీలు 2, ఓబీసీ 0. తర్వాత వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖలో మొత్తం పోస్టులు 274, అందులో 259 మంది బాపనోళ్ళు, ఎస్సీ ఎస్టీ 15, ఓబీసీ 0. రక్షణ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1379, అందులో 1331 బాపనోళ్ళు, ఎస్సీ ఎస్టీ 48, ఓబీసీ 0. సాంఘిక సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రులు మొత్తం పోస్టులు 209, అందులో 192 మంది బాపనోళ్ళు, ఎస్సీ ఎస్టీ 17, ఓబీసీ 0. ఓకే, ఆర్థిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1008, అందులో 942 బాపనోళ్ళు, ఎస్సీ ఎస్టీ 66, ఓబీసీ 0. గృహ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 409, అందులో 377 బాపనోళ్ళు, బ్రాహ్మిన్స్, ఎస్సీ ఎస్టీ 19, ఓబీసీ 13. కార్మిక శాఖ మంత్రిలో మొత్తం పోస్టులు 74, అందులో 70 పోస్టులు బాపనోళ్ళు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. రసాయన మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 121, అందులో 112 బాపనోళ్ళు, 9 ఎస్సీ ఎస్టీ, ఓబీసీ 0. గవర్నర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం 27 పోస్టులున్నాయి, అందులో 25 బ్రాహ్మణు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 2. విదేశాల్లో రాయబారులు, అందులో 140 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు బీసీలు 108 మంది బాపనోళ్ళే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. ప్రిన్సిపల్ సెక్రటరీ పదవులు 26, అందులో 26 మంది బాపనోళ్ళే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. హైకోర్టు న్యాయమూర్తులు 330 మంది, అందులో 326 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 23 మంది, అందులో 22 మంది బ్రాహ్మణులు, 1 ఎస్సీ, 0 ఎస్టీ, 0 ఓబీసీ. ఐఏఎస్ అధికారులు 3600 మంది, అందులో 2950 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 600, ఓబీసీ 50. పీటీఐ మొత్తం పోస్టులు 2700, వాటిలో 2700 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. శంకరాచార్య మొత్తం 5 మందిలో 5 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. అర్థమైందా? 1947 నుంచి ఏ ప్రభుత్వము ఈ విధంగా రాజ్యాంగాన్ని విస్మరించలేదు మరియు ఉల్లంఘించలేదు. ఈ ప్రభుత్వం యొక్క కళ్ళకు బ్రాహ్మణులు మాత్రమే ఆదరిస్తారని తెలుస్తున్నది. ఉన్నతమైన నిజాయితీ గల అర్హత కలిగి అనుభవజ్ఞుడైన మరియు కష్టపడి పనిచేసే ఇతర కులాల వారు లేరా? వారు చట్టాన్ని, రాజ్యాంగం నడిపించే శక్తి సామర్థ్యాలు వారికి లేవా?